బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ కి వైఎస్ షర్మిల చేరుకున్నారు. కాసేపట్లో తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి చేరుకున్నారు. సీఎం జగన్ ను తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించనున్నారు షర్మిల. ఇక పెళ్లి పత్రిక ఇచ్చిన తర్వాత వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు వైఎస్ షర్మిల చేరుకున్నారు. కాసేపట్లో తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి చేరుకున్నారు. సీఎం జగన్ ను తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించనున్నారు. పెళ్లి పత్రిక ఇచ్చిన తర్వాత షర్మిల ఢిల్లీ వెళ్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు లైవ్ ద్వారా. కోటేశ్వరరావు, చెప్పండి, షర్మిల మరి కాసేపట్లో జగన్ నివాసానికి వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడే గన్నవరం చేరుకున్నటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు నేరుగా మరి సీఎం క్యాంప్ కార్యాలయానికి ప్రారంభమయ్యారు. మరికొద్దిసేపట్లోనే ఈ కాన్వాయ్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సెక్యూరిటీ ఇది కూడా విభాగం కూడా అలర్ట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ చేరుకునే అవకాశం ఉండడంతో మరి మొత్తం అలర్ట్ అయితే అవ్వాల్సిన నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఎంతసేపు ఉంటారు ఏంటనేది కూడా కొంత చర్చగా మారింది. అంతే కాదు కూడా ఈ షర్మిలకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆర్కే ఆళ్ల రామకృష్ణ ఆర్కే ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించి మరి కొంత ఇదైతే ఉంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే కాన్వాయ్ బయలుదేరినట్టు కూడా చెప్తున్నారు. మనం లైవ్ లో కూడా చూడొచ్చు. మరికొద్దిసేపట్లోనే ఈ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదిగోండి మనం లైవ్ వస్తుంది. లైవ్ లోనే మనం ఇప్పుడు ఈ కాన్వాయ్ షర్మిల కాన్వాయ్ కూడా మనం వీక్షించే ప్రయత్నం చేయొచ్చు. చూడండి, ఇదిగోండి మరికొద్దిసేపట్లో చేరుకుంది. ఇప్పటికే షర్మిల ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఇక్కడ కాన్వాయ్ కూడా చూస్తూ ఉన్నారు. షర్మిల వస్తూ ఉన్న పరిస్థితి కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము. ఏదైతే అన్నకు తండ్రి కొడుకు వివాహానికి సంబంధించి మరి కొంత శుభలేఖను ఇచ్చేందుకు ఆవిడ బయలుదేరడం కాకుండా ఇది రాజకీయ ప్రాధాన్యత కాదు అని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇది కుటుంబకు సంబంధించిన అంశం అని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే వైఎస్ షర్మిల ఇక్కడికి కాన్వాయ్ చేరుకునే పరిస్థితి కూడా ఉంది. షర్మిలతో పాటు ఇద్దరు నవదంపతులు చేరుకుంటున్నారు. అంతేకాకుండా వారితో పాటు బ్రదర్ అనిల్ కూడా ఉంటారని కూడా తెలుస్తుంది. వీరితో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వీరితో పాటు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. ఏదైతే మొదటి విడతలో అతను మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి రామకృష్ణారెడ్డికి సీట్ అయితే నిరాకరించిన నేపథ్యంలో ఆయన పార్టీ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యం తర్వాత ఇప్పుడు తొలిసారిగా జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇంటికి వచ్చిన తర్వాత శుభలేఖ అందించి మరి మాట్లాడిన తర్వాత ఆవిడ నేరుగా విజయవాడలోని నోవాటెల్కి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆవిడ నేరుగా విజయవాడ గన్నవరం నుంచి ఢిల్లీ ప్రయాణం అవుతారు. అక్కడ నుంచి రేపు జరిగేటువంటి కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి ఈ షర్మిల మరి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం ఆవిడ మరి ఏ పదవిలో మరి కాంగ్రెస్ తో తిరిగి వస్తున్నారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా షర్మిల కాంగ్రెస్ లో చేరడం అనేది మరి నిర్ధారణ కావడంతో మరి ఇది ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు చూస్తున్నారు. కొంతమంది బహిరంగంగా చెప్తున్నారు. వైఎస్ఆర్టీపీలో సీట్లు రానటువంటి నాయకులు కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పటికే కొంతమంది నాయకులు అయితే షర్మిలతో భేటీ అయ్యారని అని కూడా తెలుస్తున్న నేపథ్యంలో మనం కడపలో జరుగుతున్నటువంటి నిన్న జరిగినటువంటి కడప పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా జరిగినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా మరి షర్మిల కుటుంబంతో భేటీ అయ్యారు. అసలు ఏం జరగబోతుంది ఏంటి రాజకీయాలను కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే మరి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి షర్మిల మరి శుభలేఖను అందించిన అనంతరం ఆవిడ మరి ఎటువంటి చర్చలు జరుగుతాయి ఏంటి అనేది కూడా కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ వెళ్లే ముందుగా షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తున్న నేపథ్యంలో కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబం వయస్సు చనిపోయిన కొంత ఇచ్చేశారు కొంత. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కోటేశ్వరరావు.